మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. మరి ఈరోజు ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయా. పరిస్థితులు మరి వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా బిడ్డలందరినీ సమకూర్చారు. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ఉన్నారు, వారిని కూడా త్వరపడి తీసుకుని రండి అయ్యా. మరి నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. చాలామంది సేవకులు, అనేక సంఘాల వారు, అనేక మంది మరి యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నారు, ఫాలో అవుతున్నారు. వారందరిని బట్టి కూడా సంతోషిస్తున్నాను. స్థానిక సంఘం కూడా దేవునికి వాక్యాన్ని వింటూ అనేక మందికి పరిచయం చేసే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నా ఆత్మ బిడ్డలందరినీ కూడా దర్శించిన, అభిషేకించిన, బలపరచండి. ఈ వాక్యము ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం ఎవరి గురించి అంటే యోహాను, భక్తుడైన యోహాను. ఎవరండి ఈ యోహాను? అసలు మొదటిగా యోహాను అనే మాటకి అర్థం ఏంటి? యోహాను అనే మాటకి కృప గలవాడు అని అర్థం. రాసుకోండి, యోహాను అనే మాటకి కృప గలవాడు అని అర్థం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 2వ వచనం మన మూలవాక్యం. ఈ 12 మంది శిష్యులకు కూడా ఇదే మూలవాక్యం. చదవండి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. 2వ వచనం కంప్లీట్ ఈ రోజుతో. పై వచ్చే వారం 3వ వచనం చదువుకుందాం. ఇప్పుడు ఈ 2వ వచనంలో పేతురు గురించి విన్నాం, తన సహోదరుడు అంద్రేయ గురించి విన్నాం, జెబెదయి కుమారుడైన యాకోబు గురించి విన్నాం. ఇప్పుడు జెబెదయి కుమారుడైన యోహాను గురించి మనం వినబోతున్నాం. ఎవరండి ఈ యోహాను అంటే జెబెదయి కుమారుడైన యాకోబుకి సహోదరుడు. ఇతను కూడా జెబెదయి కుమారుడే. రాసుకోండి, ఇతను కూడా జెబెదయి కుమారుడే. యోహాను యొక్క తండ్రి జెబెదయి, యోహాను యొక్క తల్లి సలోమి. రాసుకోండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. చదవక్కర్లేదు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు. అలాగే మార్కు శుభవార్త 15వ అధ్యాయం 40 వచనం. చైతు కూడా చెప్పాను, మీరు కూడా నోట్ చేయాలి అని. అర్థమవుతుందా? మీరు కూడా నోట్స్ తెచ్చుకోవాలి, రాసుకోవాలి. తర్వాత మీకు కావాలన్నప్పుడు దొరకవు ఈ విషయాలు. ఎంతో ప్రయాసపడి సమకూరుస్తున్నాను అన్నమాట ఈ విషయాలన్నింటినీ కూడా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, యోహాను అన్న మాటకు అర్థం ఏంటండి? యెహోవా కృప గలవాడు అని అర్థం. యోహాను తండ్రి పేరు ఏంటండి? జెబెదయి. యోహాను తల్లి పేరు ఇప్పుడు చైతు చెప్తాడు, మీరు ఎవరు చెప్పొద్దు. ఎక్కడుంది మీరు నీ మైండ్? ఇంతకుముందే చెప్పాను కదా, రాసుకుంటే చెప్పేవాడు కదా. మరి యోహాను తల్లి పేరు సలోమి. చెప్పండి, సలోమి. అడిగింది మరలా అడుగుతాను నేను. తర్వాత ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు? బెత్సయిదా ప్రాంతానికి చెందినవాడు. బెత్సయిదా ప్రాంతానికి చెందినవాడు. ఇతను మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యుడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యుడు. రిఫరెన్స్ యోహాను శుభవార్త 1వ అధ్యాయం 36 నుంచి 37 వచనాలు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 36 నుంచి 37 వచనాలు. అంద్రేయ గురించి చెప్పినప్పుడు మీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా? యేసు ప్రభులు వారు బాప్తిస్మం తీసుకుని వెళ్తున్నప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులలో 2 శిష్యులు ఆయన్ని వెంబడించారు. ఒకరు అంద్రేయ అని మనం విన్నాం, అతని గురించి నేర్చుకున్నాం. మరి మరొక శిష్యులు ఎవరండి? యోహానే, ఇంకెవరో కాదు. యోహాను, అంద్రేయ మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను శిష్యులు. ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉండగా యేసును గురించిన వార్త వీళ్ళు విని యేసునందు విశ్వాసం ఉంచి యేసును వెంబడించారు. కానీ యేసును ఆ టైంలో వెళ్ళి ఆయన పరామర్శించి ఆయనతో కొన్ని విషయాలు తెలుసుకుని వచ్చారు, కానీ పూర్తిగా ఆయన వెంబడించిన వారు కాదు. తిరిగి వచ్చిన తర్వాత మరలా వీళ్ళకి యేసు నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఎక్కడ? మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 21వ వచనం. ఇది చదవండి, మత్తయి శుభవార్త 4:21. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద
ధోనిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. గత ఆదివారం చెప్పిన వాక్యం అంతటిని కూడా ఈ యోహాను కూడా మనం ఆపాదించవచ్చు. ఎందుకంటే సేమ్ రిఫరెన్స్, ఇతను కూడా సేమ్ పేరు, బోయనెర్గేసు అనే పేరు ఒక్క యాకోబుకే సంబంధించింది కాదు, ఈ యోహాను కూడా సంబంధించిందే. వీరిద్దరూ కూడా ఒక్కసారి పిలువబడ్డారు. వీరిద్దరి యొక్క స్వభావాన్ని బట్టి ఒక్కసారి వీరిద్దరికి యేసు ప్రభులు వారు పేరు పెట్టారు. బోయనెర్గేసు అంటే ఉరిమిడి స్వభావము కలిగిన వారు. ఉరిమిడి స్వభావం అంటే త్వరగా కోపపడేవారు, అంటే వీళ్ళకి ఉద్రేకపడే స్వభావం ఉంది, చాలా తొందరగా ఆవేశపడేటటువంటి స్వభావం ఉంది. యాకోబుకి తన సహోదరుడైన తమ్ముడు యోహాను కూడా సేమ్ ఒకటే స్వభావం ఉంది. అయితే గత వారం చెప్పాను, వీరి ముగ్గురిని కూడా, పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆంతర్య శిష్యులు అని చెప్పాను కదండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. వీరి ముగ్గురిని గెత్సెమని తోటకు తీసుకువెళ్లారు. వీరి ముగ్గురిని ఒలివ కొండకు తీసుకుని వెళ్ళారు. వీరి ముగ్గురిని యాయిరింట్లోకి తీసుకుని వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభులో ఎక్కడికి వెళ్ళినా 12 మంది ఉంటారు. ఒకవేళ 12 మంది లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ ముగ్గురు మాత్రం ఉంటారు. ఈ ముగ్గురు కూడా ప్రత్యేకింపబడినటువంటి వారు. ఇప్పుడు 12ని 4వ ఎక్కంతో లెక్క పెడితే 3 4 12, నలుగురికి ఒకరు, నలుగురికి ఒకరు, నలుగురికి ఒకరు, అంటే 3 గుంపులు చూస్తున్నాం. 12 మందిని 3 గుంపులు చేస్తే గుంపుకు ఒక నాయకుడు అనమాట. ఒక గుంపుకి పేతురు అయితే, ఇంకో గుంపుకి యాకోబు, ఇంకో గుంపుకి యోహాను. ఈ ముగ్గురు లీడర్స్ అనమాట. అర్థమవుతుందండి? స్కూల్లో కూడా అలాగే పెడతారు కదా, లీడర్స్ని గుంపులుగా పెట్టి ఈ గుంపుకి సంకీర్తన, ఈ గుంపుకి సంగీత పెడతారు కదా. అలాగే యేసు ప్రభుల వారి శిష్యుల్లో కూడా ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి శిష్యులుగా కనిపిస్తున్నారు. అందరికంటే ప్రాముఖ్యంగా పేతురు వయసులో పెద్దవాడు, అనుభవంలో కూడా, పరిస్థితుల్లో కూడా, యేసు ప్రభుల వారితో కలిగి ఉన్న ఇన్సిడెంట్స్ కూడా, సన్నివేశాలు కూడా ఎక్కువే పేతురు గారికి. వీరందరికంటే ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు గారు. సరే, ఇప్పుడు మనం యోహాను గురించి మనం వినబోతున్నాం. ఏమండి, మరి ఉరిమిడి స్వభావం అంటే కోపం అని చెప్పారు. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదని చెప్పారు. మరి గత వారం యాకోబు గురించి చెప్పారు కదా. మరి ఇప్పుడు అయ్యే విషయాలు చెప్తారంటే నేను అయ్యే విషయాలు చెప్పను. ఇతనిలో మరొక కోణం ఉంది, దాన్ని నేను బయటికి తీసుకొస్తా. ఇతని గురించిన సమాచారం కూడా ఎక్కువగా బైబిల్లో లేదు, కానీ ఇతను రాసిన పుస్తకాలు ఎక్కువే ఉన్నాయి. అవేంటో నేను ఆఖరిలో చెప్తాను. ఇతనిలో ఉన్న స్వభావం, మరొక స్వభావం ఏంటంటే, జాగ్రత్తగా వినాలి, మాట్లాడే దశలో. లూకా శుభవార్త 9వ అధ్యాయం 49వ వచనం. లూకా శుభవార్త 9వ అధ్యాయం 49వ వచనం. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని సైతానా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని గిల్లటం, లాగటం, బట్టల ఏం వేషాలు అవి? అసలు ఈ యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది, ఇక్కడ తర్వాత ఉంటుంది నీకు క్లాసు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత ఆత్మపూర్ణంగా నిలబడి ఇక్కడ వాక్యం చెప్తుంటే సైతాన్ కూడా చిందులేస్తాడు. అలాగే ఏమండి, అభ్యంతరములు కలగక తప్పు, కానీ అభ్యంతరములు కలుగు తప్పు. ఆ మాట నేను మాట్లాడకూడదు. సరే, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, నేను చదువుతాను, శ్రద్ధగా వినండి, వాక్యం మీద దృష్టి పెట్టండి. యోహాను అంటున్నాడు యేసుప్రభుల వారితో, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దెయ్యములు వెళ్ళగొట్టగా మేము చూచాం. వాడు మనల్ని వెంబడించేవాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను. యోహానులో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఇది. యోహానులో ఉన్న మెయిన్ సమస్య ఇది. యోహానులోనే కాదు, నేటి కాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సంఘ సేవకునిలో, ఈ మాట అన్నది నాకు క్షమించాలి, ప్రతి ఒక్కరిలో ఉండే లోపం ఇదే. మీకు ఒక విషయం చెప్తానండి. ఒక చోట మీటింగ్ జరుగుతుందంటే అండి, ఆ మీటింగ్లో ఏసునామం ఉచ్చరించి ఏసునామంలో దెయ్యాలను నిలగొడుతున్నారంట. ఏం జరుగుతుంది అక్కడ? మీటింగ్ జరుగుతుంది. ఎవరి పేరు మీద జరుగుతుంది? ఏసు పేరు మీద జరుగుతుంది. ఏసై పేరు మీద దెయ్యాలు నిలగొడుతున్నారు. యోహాను గారు చూశారు, కోపం వచ్చింది. అసలు ఎవడిడు?
యేసుప్రభు పిలిచినోడు కాదు, యేసుప్రభు ఎన్నుకున్నవాడు కాదు, యేసుప్రభు ద్వారా శక్తి పొందుకున్నవాడు కాదు. మేమైతే 12 మందికి దేవుడు శక్తినిచ్చాడు. ఏ శక్తినిచ్చాడు? ఈ 12 మందికి దెయ్యాన్ని నెలగొట్టే శక్తి ఇచ్చాడు, స్వస్థపరిచే శక్తి ఇచ్చాడు. మా 12 మందికే దేవుడు శక్తినిచ్చాడు. మా 12 మందిని దేవుడు పిలుచుకున్నాడు. మా 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మా 12 మందిని ఇద్దరిద్దరిగా పంపిస్తున్నాడు. వెళ్ళగొడితే మేము దెయ్యాలు వెళ్ళగొట్టాలి, స్వస్థపరిస్తే మేము స్వస్థపరచాలి, సేవ చేస్తే మేము సేవ చేయాలి, సంఘం కడితే మేము సంఘం కట్టాలి, సువార్త చెప్తే మేము సువార్త చేయాలి. వీడెవడో అర్థమైందా? వీడెవడో అని వెళ్ళి ఆ మీటింగ్ని అల్లకల్లోలం చేసేశారంట. ఎలా డిస్టర్బ్ చేశారో నాకు తెలియదు కానీ ఆటంకపరిచారంట. ఆ మీటింగ్ జరుగుతుంటే ఆపండి ఎవడో నువ్వు అసలు? మా గురువు గారి పేరు చెప్పుకుని, మా ఏలిన వారి పేరు చెప్పుకుని, మా యేసుక్రీస్తు ప్రభుల పేరు చెప్పుకుని మీటింగ్ పెట్టేవేంటి? డబ్బులు సంపాదించడానికి వచ్చావా? పొలాలు వెనకేసుకోవడానికి వచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావు? వాళ్ళు అడిగితే మరి ఏంటి పరిస్థితి? అంతే కదండి. ఇప్పుడు నేను అంటాను, యేసుప్రభులు వారు అన్నారు, మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే, మీరు అలా ఆటంకపరచొద్దు అని యేసుప్రభులు వారు చెప్పారు. రీసెంట్గా ఈ మధ్య కాలంలో పాలకొల్లు ప్రాంతంలో అమ్మతేజ అనే దైవజనుడు పెద్ద మీటింగ్ పెట్టబోతే అనేక మంది వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గర్భఫలం లేని వారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు, రకరకాల ఆయనకి ఇచ్చిన కృపను బట్టి దెయ్యాలు నిలగొడుతున్నాడు, లేకపోతే ప్రవచనాలు చెప్తున్నాడు, ఫ్రూట్స్ వచ్చేదో ప్రార్థన చేస్తున్నారు. అది మంచిగా చెడు అనేది నేను చెప్పను, అది దేవుని చిత్తమా కాదని నేను చెప్పను. అతను కూడా యేసునామాన్ని ఉచ్చరిస్తున్నాడు, యేసునామంలోనే ప్రార్థన చేస్తున్నాడు, యేసునామంలోనే ఆరాధన చేస్తున్నాడు, యేసునామంలోనే దెయ్యాలు నిలగొడుతున్నాడు, యేసునామంలోనే వాగ్దానం ఇస్తున్నాడు, యేసునామంలోనే శుభం పలుకుతున్నాడు. కానీ పాలకులు మరి సేవకులందరూ ఏం చేశారు? ఆయన అడ్డగించి అక్కడ మీటింగ్ జరగకుండా చేశారు, మీటింగ్ ఆటంకపరిచారు. మరి అది దేవుని చిత్తమా? ఒకవేళ అలా మీటింగ్ ఆటంకపరచకుండా వ్యక్తిగతంగా ఆ సేవకులను కనబడి కూర్చోబెట్టి, అయ్యా మీరు చేస్తున్నటువంటి సేవ మంచిదే, దేవుని సేవ చేస్తున్నారు మంచిదే, కానీ ఈ విధానం మంచిది కాదు, ఈ కోణం మంచిది కాదు, దీని ద్వారా ఇలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నాం, దీని ద్వారా అన్యుల ద్వారా కొన్ని సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం, అన్యులు మరి ఈ వీడియోని ట్రోల్ చేసి మన ద్వారా దేవుని నామాన అవమానం కలుగుతుందని మన తోటి సహోదరుడు కాబట్టి అతను సీక్రెట్గా పిలిపించి కూర్చోబెట్టి అతనికి మందలించి, ఏమండి అది ఎంత బాగుండేది? బహిరంగంగా మీడియా వచ్చి అనేకమైన మైకులు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టి వీడియోలు తీసి, ఇదిగో పాస్టర్ని అడ్డగిస్తున్నారు అని చెప్పి అల్లకల్లోలం అయిపోయింది పాలకొల్లులో. ఏమండి కొన్ని చోట్ల ఇప్పుడు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కొన్ని చోట్ల బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నారు, గుడివాళ్ళు ఏర్పాటు చేశారు, ఇంకా నంబలూరులో ఏర్పాటు చేశారు, ఇంకో చోట ఏర్పాటు చేశారు. ఆయనకి మన భారతదేశం అంతటా కూడా అభిమానులు ఉన్నారు. మరి ఆయన్ని కూడా చాలా చోట్ల పలానా చోట కల్వరి టెంపుల్ రాబోతుందంటే ముందే వెళ్ళి అక్కడ సేవకులందరూ ఐక్యపరిచి ఆయన ఇక్కడికి రాకుండా మనం ఆటంకపరచాలి, ఆయన ఇక్కడికి వస్తే మన మందిరాలు ఖాళీ అయిపోతాయి, ఆయన ఇక్కడికి వస్తే మన సేవ జరగదు అని చాలా మంది సేవకులు కలిసి ఆయన్ని ఆటంకపరిచే ప్రయత్నం కూడా చేశారు. నేను అంటాను, కల్వరి టెంపుల్ సతీష్ కుమారయ్య గారు ప్రకటించేటటువంటి నామం యేసునామం కాదా? యేసునామంలో ఆయన ప్రార్థన చేయట్లేదా? మరి ఆయనకు వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలు మారుమనసు పొందినోళ్ళు కదా. ఆయన ద్వారా సువార్త ప్రకటించినప్పుడు, ఆయన ద్వారా సువార్త విని మారుమనసు పొందిన త్రాగుబోతులు ఎంతమంది లేరు, వ్యభిచారులు ఎంతమంది లేరు? అంత ఎందుకంటే నేను కూడా సేవలోకి రాకముందు ప్రతిరోజు ఆరాధన ఛానల్లో 8 గంటలకు వచ్చేది ఈయన వాక్యం, సతీష్ కుమార్ గారి వాక్యం ఏంటంటే సూటిగా నా గురించి చెప్తున్నట్టుండేది. ప్రతి వారానికి ఒకసారి యంగ్ హోలీ టీం జాన్ విస్లీ గారు మెసేజ్ వచ్చేది, అది కూడా వింటూ ఉండేవాడిని. వీళ్ళిద్దరు వాక్యాలు ఎక్కువ వినేవాడిని. నేను ఒక సేవకునిగా మరి వారి ద్వారా ప్రకటించిన మాటలు విని బలపడిన వ్యక్తిని కాదా? మరి ఎంతమంది సేవకులు ఆయన బలపరుస్తున్నాడు? కరోనా టైంలో యేసునామం పేరట ఆ కల్వరి టెంపుల్నే ఒక హాస్పిటల్గా చేసేసారు దైవజనులు. మరి ఎవరైనా చేయగలరండి? మరి తోటి దైవజనులు అందరూ మరి ఆ చర్చిల్ని మరి హాస్పిటల్కి చేయగలిగారు ఎవరన్నా? చర్చికి ఒకళ్ళు రాని వాళ్ళందరూ తలుపులు మూసేశారు. మరి ఆయన తలుపు మూసి కూర్చున్నాడు ఆయన? మరి మనందరికంటే గొప్పవాడు కాదు ఆయన? కరోనా టైంలో అందరికీ అనేక మందికి బియ్యం పార్సల్ చేయించారు, లేకపోతే కూరగాయలు పంపించారు, అనేక మందికి అనేక వాహనాలు పెట్టి కల్వరి టెంపుల్ యవనస్తుల్ని అనేక మందిని ప్రోత్సహించి బలపరిచి మరణకరమైన రోగంలో కూడా పరిచర్య చేసిన ఆ వ్యక్తిని మరి ఆ పరిచర్యను ఆటంకపరచడానికి మనం ఎవరు అండి? యోహానుకున్నటువంటి ఆసక్తి మంచిదే, నా యేసయ్య పేరు నువ్వు వాడుతున్నావు అంటే యేసయ్య మీద ఉన్న అభిమానం, యేసయ్య మీద ఉన్న ఆసక్తి మంచిదే, కానీ అసూయతో కూడిన ఆసక్తి కలిగి ఉండకూడదు. ఇతను అన్నకేమో ఉద్రేకంతో కూడిన ఆసక్తి, ఈ పట్టణం నాశనం చేస్తా ఉన్నాడేమో యాకోబు. ఇతను ఏం చేస్తున్నాడు? జరుగుతున్న మీటింగ్ని ఆటంకపడుతున్నాడు, దెయ్యాలను కొట్టి వాళ్ళని మంచి వాళ్ళగా చేసి వాళ్ళకి ఇంటోళ్ళ చేత. మంచిదే కదండి, మంచి పనే కదా.
మనం అడ్డుకుంటే దుర్బోధన అడ్డుకోవాలి, అంతే కదండి. దుర్బోధనలు ఖండించాలి. అపోస్తులు కాకే తాము అపోస్తులు మనం చెప్పుకుని చిన్న వారిని నువ్వు పరిశీలించి తెలుసుకుంటేవని నేను ఎరుగుదును, ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్పినటువంటి మాట. దుర్బోధకులను మనం ఖండించాలి, తప్పలేదు. కానీ సేవను ఆపటం ఏంటండి? మందిరాన్ని కట్టకుండా ఎవరైనా ఒక క్రైస్తవ వ్యతిరేకులు ఆపారంటే, అబ్జెక్షన్ పెట్టారు అనుకోవచ్చు. ఒక పాస్టర్ సేవ చేస్తుంటే మరొక పాస్టర్ ఆపుతున్నాడంటే దాన్ని ఏమనాలి? అసూయ. నేను అంటాను, గుండె మీద చేసి చెప్తున్నాను, బైబిల్ పట్టుకు చెప్తున్నాను. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ అయ్య గారు మన కోరుకొల్లో టెంపుల్ కట్టినాను, నేను భయపడను. నేనెందుకు భయపడాలండి? నేనెందుకు భయపడాలి? నా ఆత్మబిడ్డలు నాకు వస్తారు ఖచ్చితంగా. నా గొర్రెలు నా స్వరం వినును. ఆయనే చెప్పారు ఒకసారి ప్రసంగం. సతీష్ కుమార్ గారి ప్రసంగాలు ఒకప్పుడు బాగా వినేవాడిని. ఈ మధ్యకాలంలో వినట్లేదు, కానీ మనం ప్రిపేర్ అవడానికి సరిపోతుంది. కానీ అప్పుడు విన్నాయి కూడా నాకు గుర్తే. ఆయన ఏం చెప్పారంటే, మంచి కాపరి జబ్బు గొర్రెలను విడిచిపెడతాడంట. మంచి కాపరి ఏం చేస్తాడండి? విడిచిపెట్టేస్తాడు, జబ్బు గొర్రెలు విడిచిపెట్టేస్తాడు. మంచి విశ్వాసులు జబ్బు కాపరిని విడిచిపెట్టేస్తారు. అర్థమవుతుందన్నమాట. మంచి విశ్వాసులు ఉన్నారండి, వాళ్ళకి సరిగ్గా ఆహారం అందట్లా, వారికి ఆహారం లేదు. ఆ కాపరి ఎప్పుడు చూసినా డబ్బు 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 డబ్బే కానీ సువార్త ప్రకటించింది లేదు, క్రీస్తుని గురించిన గుణాలు ప్రకటించింది లేదు, క్రీస్తుని గురించిన సత్యం ప్రకటించలేదు. నోరెత్తితే డబ్బు 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 పిచ్చి పట్టేసింది, జబ్బు పట్టేసింది పాస్టర్కి. అలాంటి పాస్టర్ని మంచి విశ్వాసులు ఏం చేస్తారు? విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. మంచి సేవకుని దగ్గరికి, ఎవరైనా వాక్యం చెప్పే సేవకుని దగ్గరికి వెళ్ళిపోతారు, తప్పులేదు. ఒకసారి మదనపల్లి రాజశేఖర్ గారు అన్నారు, సంఘంలో ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళేటటువంటి విశ్వాసులు ఎవరైనా దేని నిమిత్తం వెళ్ళాలి అంటే, దేని నిమిత్తం ఆ సేవకుని సంఘాన్ని విడిచిపెట్టాలంటే, ఒక్క వాక్యం మాకు అందట్లేదు, మాకు వాక్యం సరిపోవట్లేదు అని ఆ సేవకుని దగ్గర సమాధానకరంగా మనం ఒక లెటర్ రాసుకుని మరొక సేవకునికి వెళ్ళి ఆ లెటర్ ఇచ్చి అక్కడ మనం పాల్గొంటే అక్కడ విలువ అనేది ఉంటుందంట. సేవకునికి విలువ ఉంటుంది, వెళ్ళిన విశ్వాసులకు ఉంటుంది, అక్కడికి వెళ్ళిన విశ్వాసులకి ఆ పాస్టర్ కూడా విలువిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నేను కూడా నిర్మోహటంగా చెప్తానండి, ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడే వాక్యం వినాలి, ఆ దగ్గరే రక్షించబడ్డారని నేను చెప్పనండి. ఇక్కడ మీకు తగిన ఆహారం అందకపోతే, ఒకవేళ నేను జబ్బు కాపన్నాను మీకు అనిపిస్తే, నిర్మోహటంగా మీరు నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోవచ్చు. దేవునికి వాక్యం చెప్తుంది, మన ఆసక్తితో కూడిన భక్తి మంచిదే, కానీ అసూయతో కూడిన ఆసక్తి ఎంత మాత్రం. యోబు గారు అంటారు, నేను ఏది భయపడుతునో అదే నా మీదకి వచ్చింది. అమ్మో సంఘ బిడ్డలు వెళ్ళిపోతారేమో, సంఘం ఖాళీ అయిపోద్దేమో, అమ్మో ఆ దైవజనుడు వస్తున్నాడంట, అమ్మో. మరి ఆ దైవజనుడు ఎందుకు ఇష్టపడుతున్నారు? వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి ఇష్టపడుతున్నారు. మరి నువ్వు కూడా చెప్పు, ఆ వాక్యాన్ని ప్రకటించు, ఆ దైవజనుడు చూపించే ప్రేమను చూపించు. నిన్నెందుకు వదిలిపెడతారు నీ విశ్వాసులు? ఏమండి, నా ఇంట్లో బిడ్డలు నన్ను నా భార్యని, నా పిల్లలు ఎందుకు ప్రేమిస్తారు? వారి యోగక్షేమాలు చూసుకుంటాం కాబట్టి, వాళ్ళకి అన్ని విధాలా కావలసిన సమయానికి ఇస్తాం కాబట్టి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు. సంఘం దైవజనురాలను ప్రేమించాలంటే మేము కూడా మీ అందరితో అటాచ్మెంట్ కలిగి ఉండాలి. మీ బాధలో మా బాధ అనుకోవాలి, మీ సమస్యను మా సమస్య అనుకోవాలి. దైవజనుడిగా చేయవలసిన పరిచయాలు చేస్తే మీరు మమ్మల్ని ఎందుకు వదిలిపెట్టేళ్తారండి? అంతే కదండి. రెండు చేతులు కలవందే చెప్పుడు అవదు. నేను అంటాను, మరలా అదే రెండు చేతులు కలవందే సమాధానం కూడా రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, సబ్జెక్ట్ మిస్ అవుతున్నాను, సబ్జెక్ట్ క్రాస్ అవుతున్నాను. సబ్జెక్ట్ ఏంటంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యోహాను గారు ఒక మీటింగ్ జరుగుతుంటే చూసి, అతను యేసు ద్వారా పిలువబడిన వ్యక్తి కాదని తెలిసి వెళ్ళి ఆ మీటింగ్ని ఆటంకపరిచి, మళ్ళీ నేను ఏదో పెద్ద గొప్ప పని చేశాను నేను గొప్పలు చెప్పుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదో మెచ్చి మేఘాలు కప్పుతారేమో, యేసు ప్రభులో అనుకున్నాడేమో ఈ శిష్యుడు. అయ్యా నేను ఆపేసానయ్యా, ఆటంకపరిచేసాను, నీ పేరు మీద అక్కడ దెయ్యాలు నిలబడుతుంటే నేను ఆటంకపరిచానయ్యా అంటే, యేసు ప్రభులో నోర్మై, అలాంటి పని చేయకూడదు. మన విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే, నీ సహోదరుడే అతను. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనందరం సహోదరులమే కదండి. ఇప్పుడు తోటి దైవజనులందరూ కూడా మన సహోదరులే కదండి. మరొక దైవజనుడు మరొక దైవజనుడిని ఎందుకు దూషించాలి? ఒక దైవజనుడు మరొక దైవజనుని ఎందుకు అసూయపడాలి? ఆ దైవజనుడికి పెద్ద మందిరం ఇచ్చావు, నాకు పెద్ద మందిరం లేదు. ఆ దైవజనుడికి 10,000 మంది విశ్వాసులు ఇచ్చావు, నాకు 10,000 మంది విశ్వాసులు లేరు అని ఎందుకు అసూయపడాలి? ఎందుకు మనల్ని మనం తగ్గించుకోవాలి? నేను అంటాను, ఆ దైవజనుడు అంత నమ్మకంగా దేవునికి అనిపించాడు కాబట్టి నమ్మకంగా ఆ బిడ్డలు అక్కడికి అప్పగించాడు. ఏమో నేను అనుకుంటాను, ఒకవేళ అంత దేవునికి అంత యథార్థపూర్ణంగా నేను లేనేమో, అందుకనే దేవుడు నాకు కొంచెమే ఇచ్చాడేమో. సరేలే, కొంచెంలో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద నియమిస్తానని చెప్పాడు కదా దేవుడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉండాలనుకోవాలి, కానీ విస్తారమైన వాటి మీద, విస్తారంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి మనకన్నా ఎందుకు కొట్టాలండి? ఒక సేవకునిగా అసూయ కలిగి ఉండకూడదమ్మా, మత్సరం కలిగి ఉండకూడదమ్మా, ఇరుగు పొరుగు వాళ్ళతో పోల్చుకోవద్దమ్మా అని చెప్పి మేము పోల్చుకుంటే ఎలాగండి?
ఇతరులకి బోధించే నీవు నీకు నువ్వు బోధించుకోవద్దా? దొంగిలించే నీవు దొంగిలించవద్దని చెప్పే నీవు దొంగిలించదవా? విభజించవద్దని చెప్పే నీవు విభజించదవా అని వాక్యం హెచ్చరిస్తుందండి, ఖండిస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసూయని గురించి కొన్ని మాటలు చెప్పనివ్వండి. సేవలోనే కాదు, సేవకుల్లోనే కాదు, ఈనాడు విశ్వాసుల్లో కూడా అసూయ అనేది ఏలుబడి చేస్తుంది. ఈ అసూయ అనేది ఎంత భయంకరమో చెప్తాను చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్ లోపలికి వెళ్తున్నాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. అసూయ ఎంత భయంకరమైందో చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును కూర్చి ఏడ్చుట వలన మూడులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ మాట నాతో కలిసి చెప్పండి. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. భాగ్యం దౌర్భాగ్యం మనం చెప్పలేం. ఎవరు భాగ్యవంతులో ఎవరు దౌర్భాగ్యులో మనం చెప్పలేం. డబ్బుంటే భాగ్యం అనుకుంటారు, బంగారం ఉంటే భాగ్యం అనుకుంటారు, ఎకరాలు ఉంటే భాగ్యం అనుకుంటారు. కానీ ఆ దేవుని వాక్యం చెప్తుంది, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను అంటాను. దేవుని సన్నిధి కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. అందుకనే భక్తుడైన రాజైన మహారాజైన దావీదు అంటాడు, అయ్యా ఒక్క వరం అడుగుతున్నా, దాన్నే నేను వెతుకుతున్నా. నా జీవితకాలం అంతయు నీ మందిరములో నీ ప్రసన్నతను చూచే భాగ్యం మిమ్మల్ని కోరుకుంటున్నా అన్నాడు. ఒక రాజు మహా అడిగితే ఇంకా సైనిక బలాన్ని అడగాలి, జ్ఞాన బలాన్ని అడగాలి, ఇంకొకటి అడగాలి. ఏమడుగుతున్నా తెలుసా? నీ సన్నిధి నాకుంటే చాలయ్యా. అందుకని మరొక భక్తుడు కొరాహు కుమారులు అంటారు, నీ సన్నిధిలో నిత్య సుఖశాంతులు. అంటే డబ్బులో ఏమి లేదు, లగ్జరీ ఉంది. డబ్బుంటే సుఖం, డబ్బుంటే ఏదైనా కొనుగోలు చేయ, డబ్బుంటే ఏ సుఖాన్నైనా అనుభవించవచ్చు అనుకుంటాం. అది సుఖం కాదండి. డబ్బుతో కొంటే వచ్చేది సుఖం కాదు, లగ్జరీ. దేవుడు తోడై ఉంటే ఉండేది మనకి సుఖం, నెమ్మది, శాంతి, సమాధానం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దౌర్భాగ్యులంట తమ మూఢత్వాన్ని బట్టి ఏడుస్తారంట. దౌర్భాగ్యులు అక్కడ మాట ఉంది, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఈ మాట నాతో కలిసి చెప్పండి. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. అంటే అసూయ మనిషిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఏంటంటే అసూయ? పక్కింటోడికి కారు ఉంది, నాకు లేదు. పక్కింటోడికి బండి ఉంది, నాకు లేదు. పక్కింటోడు మేడ మీద మేడేసాడు, నేను ఇంకేలా. పక్కోడు ఎకరాలు కొన్నాడు, నేను ఇంకా కొనలా. పక్కోడు పక్క పట్టుచీర కట్టింది, నాకు పట్టుచీర లేదు. ప్రతి దాంట్లో, తినే దాంట్లో పక్కోడు ఈ రోజున ఆదివారం మటన్ బిర్యానీ వేసుకున్నాడు, నాకు తినలేదు. ప్రతి తినే దాని కానించి, కట్టుకునే దాని కానించి, తిరిగే దాని కానించి, ఉండేదాని వరకు ప్రతి దాంట్లో అసూయ అసూయ అసూయ. పక్కవాడి వైపు చూసి అసూయ పడ్డమే మన జీవితం సరిపోతుంది. ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండేటటువంటి స్థితే గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. ఈ అసూయపరుడు ఉన్నదాని వల్ల కూడా లాభం పొందుకోలేడు. ప్రతి దాంట్లో అసూయ. పరిశుద్ధ గ్రంథంలో అసూయపరులైన వారు కొందరు ఉన్నారండి. వాళ్ళని మీకు పరిచయం చేస్తా. ఏమండి, నేను సందర్భం చెప్తాను, మీరే చెప్పేస్తారు. జనాలందరూ కూడా ఒక పాట పాడారు, దావీదుకు 10,000 సౌలుకు 1,000 కొలది. ఇక్కడ ఎవరో అసూయపరులు అయ్యారు? సౌలుకు అసూయ వచ్చింది. ఎందుకని? దావీదును పొగిడితే సౌలుకి అసూయ వచ్చేసింది. సంఘంలో కూడా సేవకునిగా ఏమండి, నేను కూడా కొంతమందిని వారు చేసిన సత్క్రియను బట్టి పొగుడుతూ ఉంటాను. పక్క వాళ్ళు అసూయ పడకూడదు. పాస్టర్ గారు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, పాస్టర్ గారు పాట వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వాక్యం వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, ప్రార్థన అవకాశం ఇచ్చాడు, వాళ్ళకి అవకాశం. మనం ఎందుకు ఇంకా మందిరానికి రావటం? మనం మానేద్దాం, మందిరానికి రావద్దా? అసూయ. కయీనుతో ప్రభు అన్నాడు, కయీను నీ కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా? దేవుడు నిన్ను కూడా చూడాలంటే, దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలంటే, దేవుడు నీ అర్పణ అంగీకరించాలంటే నువ్వు కూడా సత్క్రియ చెయ్యి, మంచి పని చెయ్యి. మంచి పని చేసిన వాళ్ళని దైవజనుడు ప్రోత్సహిస్తాడు, అది ధర్మం. అంతే కదండి. మీ పిల్లల్లో కూడా ఎవరైనా మంచి పని చేశారనుకో, గుడ్ గాన్, గుడ్ బాయ్ అని పొగడరండి తల్లిదండ్రులు. ఇప్పుడు పెద్దమ్మ తప్పు చేసింది కాబట్టి కొంచెం గద్దించాను, మరి చిన్నపిల్లని ఎందుకు గద్దించలేదు? చిన్నమ్మని ఎందుకు పొగిడాను? ఇప్పుడు చిన్నపిల్లని పొగుడుతావా చెల్లిని, నన్నేమో అందరి ముందు తిడతావా అని నువ్వు కోపం పెట్టుకుంటే నేనేం చేయను? నువ్వు తప్పు చేసావు, నువ్వు పెద్ద పిల్లవే. నువ్వు చిన్నపిల్ల తప్పు చేస్తే నువ్వు గద్దించాలి, నువ్వు మందలించాలి.
మరి నువ్వు తప్పు చేస్తే మరి అందరి ముందు కొట్టలేదు, సంతోషించు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు కోపం పెట్టుకుంటే నేనేం చేస్తాను? ఏమండి, హేబేలు అర్పణ అంగీకరించి కయీను అర్పణ అంగీకరించబోవడానికి కారణం దేవుడా? కయీను చెడ్డవాడే ఉన్నాడు కాబట్టి, దుష్టుని సంబంధం ఉన్నాడు కాబట్టి, కయీను క్రియలు చెడ్డ క్రియలు కాబట్టి హేబేలుని చంపేశాడు. అసూయ, కయీను హేబేలు పట్ల అసూయ కలిగి ఉన్నాడు. ఎవరు పోయారండి? అసూయపడి దేశదమర అయిపోయాడు. హేబేలు చనిపోయాడేమో కానీ నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఇతను మాత్రం దేశదమర అయిపోయాడు. సౌలు అసూయ సౌలుకే చేటు. మీరు అనుకుంటారు, పాస్టర్ గారు మీరు వాక్యాలు బాగానే చెప్తారండి, లోకం అలా లేదండి, అసూయపరులే వర్ధిల్లుతున్నారు, అసూయపరులే బాగుపడుతున్నారు, అసూయపరులు శుభ్రంగా ఉంటున్నారు అని మీరు అనుకోవచ్చు. నేను అంటాను కదండి, ఉంటది కదా. నేను అంటాను, 2 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేశాడు రాజైన సౌలు. 38 సంవత్సరాలు అసూయతో దావీదుని తరుముతానే ఉన్నాడు. వాస్తవానికి సౌలు అభిషిక్తుడే, దావీదు అభిషిక్తుడే. అసూయ ఉన్నవాళ్ళు తోటి సహోదరులు కూడా తరుముతారు, దైవజనులు కూడా తరుముతారు. నేను అంటాను, అసూయపరుడైన సౌలు 38 సంవత్సరాలు అసూయతోనే ఉన్నాడు. ఎందుకు చచ్చిపోలేదంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? ఇంకా మారుమనసు పొందుతాడేమో. దేవుని రాకడ ఇప్పుడు ఎందుకు ఆలస్యంగా ఉంది? అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనందరి పట్ల దీర్ఘశాంతము కలిపి సౌలుకు అవకాశం ఇచ్చాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. దావీదు కూడా అవకాశాలు ఇచ్చాడు. మారల సౌలు తన అసూయ వలన తనే చచ్చిపోయాడు. అసూయ కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు అనొచ్చు, అసూయతో 38 సంవత్సరాలు రాజ్యభోగాలను అనుభవించాడు కదండి సౌలు. అవును, అనుభవించాడు. ఉపయోగం ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు లక్షల కోట్లు కూర్చోబెడతారండి. ఎవరి కోసం? ఆ పిల్లలకి లేకపోతే ఏంటి పరిస్థితి? అంతే. రాజుల సొమ్ము రాళ్లపోలంట. నేను అంటాను, అసూయపరుడైన సౌలు సుఖభోగాలను అనుభవించాడేమో కానీ ఏమండి, తన జీవితాంతం దావీదుని తరుముతే సరిపోయింది. ఎక్కడున్నాడండి నెమ్మదిగా? 1. 2, యోనాతాను నెంబర్ 1 మంచోడండి, మంచి బుద్ధిమంతుడు, మంచి గుణవంతుడు, మంచి స్నేహశీలండి. కానీ యోనాతాను కూడా తనతో పాటు తన తండ్రితో పాటు అర్ధాంతరంగా యుద్ధంలో చచ్చిపోయాడు. యోనాతాను కుమారుడు యుద్ధ సమయంలో దాది తీసుకుని వెళ్తుంటే పడిపోతే కుంటోడైపోయాడండి, కాళ్ళు లేనోడు కుంటోడైపోయాడు. సౌలు కొడుకేమో అర్ధాంతరంగా చచ్చిపోయాడు, సౌలు మనవడేమో కుంటోడైపోయాడు. సౌలు తర్వాత రాజు అవ్వాల్సినటువంటి తన తర్వాత తరం లేకుండా పోయింది. నేను అంటాను, అసూయ కలిగినటువంటి వాళ్ళు ఈ రోజున బాగానే ఉన్నారేమో, భక్తిహీనులు కూడా చిగురుస్తారంట, గడ్డి చిగురిచినట్టు. ఉదయమున గడ్డి మొలుచును, సాయంత్రమున కనబడకుండా పోతారు. అసూయ అనేది నీ మట్టుకు నువ్వు బాగానే బతుకుతావు అనిపిస్తుంది, కానీ నీ పిల్లలకి బ్రతుకు లేకుండా చేస్తుంది. సౌలు కొడుక్కి బతుకు లేకుండా పోయింది, సౌలు మనవడికి బతుకు లేకుండా పోయింది. కారణం ఏంటి తెలుసా? ఒక్క అసూయ, కోపం. నాకు వేలేంటి, దావీదుకి 10 ఏళ్ళేంటి, బొట్టోడికి 10 ఏళ్ళేంటి, రాజునైనా నాకు వేలేంటి, దావీదుకి 10 ఏళ్ళేంటి. అసూయ ఎప్పటికీ మనల్ని బాగుపడినవదండి. ఏమండి, 128వ కీర్తనలో ఆశీర్వాదకరమైన కుటుంబం ఉంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ఎలాగున ఆశీర్వదింపబడును. నీ భోజనపు పిల్ల చుట్టూ నీ పిల్లలు అద్ది ఆశీర్వాదం. అద్దండి ఆశీర్వాదం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి, కానీ అసూయ కలిగి ఉండకూడదండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు దావీదు. దావీదు సింహాసనం మీద దావీదు సంతతిలో ఒకడు ఉండకుండా పోలేదు. దావీదు దేవుని భయభక్తులు కలిగిన వాడు. దావీదులో అసూయ లేదండి, దావీదులో మత్సరం లేదండి, దావీదులో కల్మషం లేదండి. అందుకని దావీదు దేవుని ఇష్టానుసారుడు అని సాక్ష్యం పొందాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటున్న మాట ఏంటంటే, నా అసూయ వల్ల నా బిడ్డలకి చేటు వస్తుంది. అర్థమవుతుందండి? తల్లిదండ్రుల అసూయ వల్ల బిడ్డలు సమస్యలు పాలవుతారు. ఏ తల్లిదండ్రి కూడా అసూయ కలిగి ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 14:30 చదవండి. సామెతల గ్రంథం 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే అసూయ, మత్సరము ఇవన్నీ కూడా ఎముకలకి కుళ్ళు అంటండి. ఎముకలకు కుళ్ళు అంటే ఎముకలు కుళ్ళిపోతాయి. పైకి బాగానే ఉంటాం, కానీ ఎముకకి క్యాన్సర్ వచ్చేస్తుంది. బోన్ క్యాన్సర్ అంటారు చూసారా? ఎముకలు వాటంతటవే కరిగిపోతూ ఉంటాయి, ఇరిగిపోతూ ఉంటాయి, నలిగిపోతూ ఉంటాయి, ఇక అరిగిపోతుంటాయి, కనబడవు. ఇక ఎముకలకు కుళ్ళు. నేను ఒక సందర్భం చెప్తాను, మీరే చెప్పాలి అది ఎక్కడ జరిగిందో. అసూయ పరులు అంటండి పడేస్తే వాళ్ళ కింద కూడా పడకముందు ఎముకలు నవిలి కొరికి తినేసినాయి అంట.
దానియేలు కాలంలో దానియేలు మీద అసూయ పడ్డారు చూడండి. దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని, ఏదో ఒక నింద మోపుదాం. ఎందుకంటే ఉద్యోగ విషయంలో దానియేలు అంతకంత గొర్రెలుతున్నాడంట. వారవలేకపోయారండి ఉద్యోగస్తులు. ఒరే వీడు పరదేశిగా వచ్చి ఈ దేశానికి దాసుడుగా వచ్చి, బానిసగా వచ్చి, ఖైదీగా వచ్చి ఇక్కడ ఉండి డెవలప్ అయిపోతున్నాడు. వీడు ఉన్నతంగా వెళ్ళిపోతున్నాడు. వీడిని ఎలాగైనా మనం వీడి సింహాసనం లేకుండా చేయాలి, వీడిని జైలు పాలు చేయాలి అని చెప్పి దానియేలు మీద నింద మోపవాలని చూసి చూడండి. ఆ మాట చదవండి, అద్భుతంగా ఉంటుంది. దానియేలు గ్రంథం 6:24 అండి. దానియేలు గ్రంథం 6:24 చక్కని విషయాలండి. త్వరగా దానియేలు గ్రంథం 6:24. రాజు ఆ ఆజ్ఞ ఈగ దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి పడద్రోసిరి, వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు అదుగొండి వారి ఎముకలను సైతము పగలగొరికి పాడు చేసిన. యేసునాయన స్తోత్రం ప్రభువా. అసలే వాతావరణం చాలా ఇదిగా ఉంటే మీరు ఇంకా సన్నబడిపోతే ఎలాగండి? ఏం చేసినాయి అంటే చెప్పండి. అంటే మా భాషం గారు ఎముకలు ఎక్కువ తిందలేండి, మా మెత్త ముక్కలే తింటది ఎక్కువ, ఆ ఎముకలు తిందరు. దాంట్లో అనుభవం లేదు, అందుకని అది పగలగొట్టి అసూయ ఏం చేస్తుంది? ఎముకల్ని కుళ్ళు పెట్టేస్తుందంట. నేను అడుగుతున్న ప్రశ్న కరెక్ట్గా చెప్పండి. దానియేలు మీద నింద మోపినటువంటి వారిని మాత్రమే పడేశారా? వారి భార్యల్ని, పిల్లల్ని కూడా పడేశారా? వాళ్ళు ఏం చేశారు? పాపం, తప్పు, కర్మ. రజనీ గారు అన్నారు కర్మ. మరి ధర్మశాస్త్రం చెప్తుంది తల్లిదండ్రుల పాపం ఎవరి మీద పడద్దంట? ఆకాను ఒక్కడ చేశాడు దొంగతనం. ఎవరెవరిని రాళ్ళతో కూడా చంపారు? ఆకాను భార్యని, ఆకాను పిల్లలను కూడా రాళ్ళతో. అంటే తండ్రి, కుటుంబంలో తండ్రి తప్పు చేస్తే పిల్లల మీద పడుతుంది శాపం. వీళ్ళు అసూయపరులై దానియేలు మీద నింద మోపాలని వీళ్ళు చూస్తే వీళ్ళ భార్యల్ని, పిల్లలు, కుటుంబాలను సైతం సింహాల బొమ్మలు పడేస్తే నేలకు కూడా వెళ్ళదంట. వాళ్ళు మార్గ మధ్యలో ఆ పైనుంచి కింద పడే టైంలోనే మొత్తం పట్టుకుని పిప్పి చేసేసినాడు సింహాలు. అసూయపరులు అలా చేస్తారు. అసూయపరుడైన సౌలు చనిపోయాడు. అసూయపరుడైన దానియేలు మీద నింద మోపిన వారు కుటుంబాలతో సహా చనిపోయారు. ఇంకొక మాట చెప్పనివ్వండి. ఇస్సాకు ఆ కాలమున విత్తనం విత్తి 100 అంతల ఫలం పొందితే ఫిలిస్తీన్లు చూసి ఏం పడ్డారంట? అసూయ పడ్డారంట. ఫిలిస్తీన్లను బాగుపడ్డారా? నేను ఆటోలు తోలుతున్నప్పుడు అండి కొన్ని కొటేషన్ రాసేవాళ్ళు. ఒక ఆటో వెనకాల కొటేషన్ ఉంది, నేను ఎప్పుడు రాయలేదు అలాంటివి, కానీ మంచిదే అది. ఏమని రాశాడు తెలుసా? నన్ను చూసి ఆడవకరా, అప్పు చేసుకున్నాను ఈ ఆటో అని రాశాడు ఒకడు. మరొకడు ఏమని రాశాడు తెలుసా? అరే నీ ఏడుపే నా ఎదుగుదల అని రాశాడు. నీ ఏడుపే నా ఎదుగుదల. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఎదుటి వారిని బట్టి మీరు ఏడుతున్నారని కాదండి, నేను చెప్పాల్సిన ధర్మం కాబట్టి చెప్తున్నా. నేను కూడా కలుపుకుంటా. పోనీ మనం ఒకవేళ మన పొరుగు వారిని బట్టో, మన ఇంటి పక్క వాళ్ళని బట్టో, మన స్నేహితులను బట్టో, శ్రేయోభిలాషులను బట్టో, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసి మనం ఏడిస్తే మన ఏడుపు వాళ్ళకి అభివృద్ధి అవుతుంది తప్ప, మన ఏడుపు మనకు కొట్టింది తప్ప వాళ్ళకి అంత మాత్రం కొట్టదు. ఎవడు ఏడుపు ఆడికి కొట్టింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకు ఇంకా బహు ఆస్తిపరుడు అయ్యాడు. ఇస్సాకును చూసి వారలైపోయారండి. ఆ కాలంలో కరువు అండి. నువ్వు బావులు తవ్వించి పంటకు నీరెడుతుంటే ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు తెలుసా? ఆ బావులు పూర్తి చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? వారవలేని తనం కదండి. ఇప్పుడు తినే అన్నంలో మట్టి కొట్టినట్టే కదండి. బావులు తవ్వించి కష్టపడి నీళ్లు చేది పంటకు పట్టి పంటను అభివృద్ధి చేసుకుంటుంటే ఆ నీళ్లలో మట్టి వేసేస్తున్నారంటే తినే అన్నంలో మట్టి కొట్టడమేనండి. అసూయ పరులు అంత దౌర్భాగ్యులు అన్నమాట. అసూయ అనేటటువంటి లక్షణం సేవకునిలోని కాదు, విశ్వాసులోని కాదు, ఎవరిలో కూడా ఉండడానికి వీల్లేదు. అసూయ చాలా భయంకరమైంది. ఈ మాట నేను ముగిస్తున్నాను. మళ్ళీ ముగించే ముందు ఒకసారి చెప్పనండి. అసూయపరుడైన సౌలు తన కుటుంబాన్ని కోల్పోయాడు. అసూయపరుడైన దానియేలు మీద నిందమోపిన వారు కుటుంబాలను కోల్పోయారు. అసూయపరుడైన ఫిలిస్తీన్లు అభివృద్ధి లేకుండా పోయారు. పరిశుద్ధ గ్రంథంలో అసూయ వలన చచ్చెదరు అన్న యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఈ మాటలన్నీ కూడా తెలియజేశాను. ఇప్పుడు అసూయపరుడైనటువంటి ఆసక్తితో కూడిన అసూయతో కూడిన ఆసక్తితో కూడినటువంటి యోహాన్ని యేసు ప్రభువులు వారు గద్దించారు. మీరు అలా ఆటంకపరచొద్దు, తప్పు, మీరు అలా చేయకూడదు.
మీ విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే, అతడు మీ సహోదరుడు. సహోదరుని పట్ల మీరు ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది తెలుసా? చూడండి, యేసు ప్రభువులు వాళ్ళకి ఏం నేర్పించారంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 35 వచనాలు. త్వరగా యోహాను సువార్త. యేసు ప్రభువులు వారు వారికి ఏం నేర్పించారు శిష్యులకి? మీరు ఒకరినొకరు ప్రేమింపవాలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు. 34, 35 అయిపోయిందండి. 35 చదవండి. అయితే మీరు ఒకని ఎడల ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందిరని. ఇప్పుడు సేవకుడైనటువంటి నేను అసూయపరుడు అనుకోండి, నేను దేవుని శిష్యుని కాలేను. యేసుప్రభులు వారు తన శిష్యుడైన యోహానికి, తన శిష్యులందరికీ ఏం చెప్తానంటే, శిష్యులారా నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? ఇప్పుడు కిరణ్ గాని చైతు గాని మీ ఇద్దరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, మత్సరం ఇవన్నీ కలిగి ఉండకూడదు. మన సంఘం క్రీస్తు శరీరం. యేసుప్రభులు వారు తన శిష్యులకి నేర్పించిన బోధ అండి ఇది. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు. కానీ ప్రేమ లేకుండా, సహోదరులను ప్రేమించకుండా మీరు వాక్యం ప్రకటించినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన మీరు నాకు శిష్యులు కానేరరు. తర్వాత మాట చదవండమ్మా. యోహాను సువార్త 15:12 వచనం నుంచి 14 వచనం దాకా. యోహాను సువార్త అందరూ తీయండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము నా ఆజ్ఞ, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. అయిపోయిందండి 14 వచ్చిన దాకా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతకు ముందు మాట నాతో ఈ మాట కలిసి చెప్పండి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమించిన ఎడల నాకు శిష్యులగుదురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై యుందురు. దేనిని బట్టి? ఒక్క ప్రేమ వలనే మనం దేవునికి శిష్యులు అవుతున్నాం. ఒక్క ప్రేమ వలనే మనం దేవునికి స్నేహితులం అవుతున్నాం. అంతేగాని ఉన్న వాళ్ళని దేవుడు చూస్తాడు, లేని వాళ్ళని దేవుడు చూడడు అనేది దేవుని చిత్తంలో లేదు. ఆయనకి అందరూ సమానమే. అయితే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అదే ప్రేమతో మనం ఇతరులను ప్రేమిస్తేనే మనం దేవునికి శిష్యులం, మనం దేవునికి స్నేహితులం, మనం దేవునికి విశ్వాసులం. అంతే. ప్రేమ లేని వాడు దేవుని ఎరిగిన వాడు కాడు. కనిపించే సహోదరుని ప్రేమించకుండా కనిపించని దేవుణ్ణి మనం ఎలా ప్రేమించగలుగుతాం? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా నా ప్రాణ ఉన్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణ ఉన్నంత. చప్పట్లు కొడుతూ అందరు కలిసి పాడదాం. నీ మహిమలో చేరే వరకు. హల్లెలూయా. ఈ బోధ విన్నటువంటి యోహాను హృదయం మారిపోయింది. అసూయపరుడైనటువంటి యోహాను, ఒక మీటింగ్ని ఆటంకపరిచిన యోహాను ఇంకెక్కడ ఆటంకపరచలా. దేవుని ప్రేమతో నింపబడి చిట్ట చివరికి బైబిల్ పండితులు అతనికి ఏం పేరు పెట్టారు తెలుసా? అతని యొక్క జీవిత విధానాన్ని, ప్రవర్తనని, అతను రాసిన పత్రికలను గమనించి బైబిల్ పండితులు అతనికి పెట్టిన పేరేంటో తెలుసండి? యేసుప్రభుల వారు పేరు పెట్టారు ఒకప్పుడు. ఏం పేరు అది? బోయోనెర్గెస్, ఉరిమిడి స్వభావం కలిగిన వారు. కానీ బైబిల్ పండితులు యోహాను యొక్క జీవిత విధానాన్ని చూసినటువంటి బైబిల్ పండితులు ఏమని పేరు పెట్టారో తెలుసా? రాసుకోండి, ప్రేమ అపోస్తులుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ధ్యానం మహిమపడదాం. ఒకప్పుడు అసూయపరుడు, కానీ ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యుల్లో ప్రేమ అపోస్తులుడు అనే పేరు అతనికి పెట్టారంట. ఎందుకని? యేసు ప్రభుల వారు చెప్పిన బోధ విన్నాడు, ఆ ప్రేమ కలిగి జీవించాడు, ప్రేమ కలిగి ఉండండి పత్రికలు రాశాడు. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. ఇప్పుడు అతని అనుభవంలో నుంచి దేవునికి ఆత్మపూర్ణుడిగా రాస్తున్నటువంటి మాట యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము, ఎలయనగా
ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన పంపెను. కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ఇదిగిదిగో ఇందులో ప్రేమ ఉందండోయ్ ప్రియులారా. దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణ. దేవుణ్ణి చూడాలని ఎంతో మంది శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారండి. పాదయాత్ర చేసే వాళ్ళు ఒకళ్ళు, మోకాళ్ళ మీద నడిచే వాళ్ళు ఒకరు, తలనీళ్ళు ఇచ్చే వాళ్ళు ఒకళ్ళు, మన క్రైస్తవులే ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా రకరకాలుగా దేవుణ్ణి చూడాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాక్యం చెప్తుంది, ఎన్నడును ఏ మానవుడును దేవుని చూచి ఉండలేదు. అయితే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైతే దేవుణ్ణి మీరు చూడటం కాదు, దేవుడు మీలోనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ మాటలన్నీ రాసింది ఎవరండి? ఒకప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంటే అడ్డుకున్నట్టు చూసారా ఆ స్త్రీతో? ఆ యోహానే దేవుని మాట విని మారుమనసు పొంది ప్రేమ కలిగి జీవిస్తూ ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. తన అనుభవం పంచుకుంటున్నాడు. ఒకప్పుడు మాకు ఈ ప్రేమ లేదు. ఒకప్పుడు అసూయతో కోపంతో రగిలిపోయే వాళ్ళం మేము. దేవుడు తన వాక్యము చేత, తన బోధ చేత మమ్మల్ని అందరినీ ప్రభావితం చేశాడు. ఆయన యేసు ప్రభులో ప్రేమ ఉన్నారు. యేసు ప్రభులో భూమి మీదకి రావడానికి గల కారణం ప్రేమ. దేవుడు లోకమని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు. అసలు దేవుడు ఈ భూమి మీదకి రావడానికి గల కారణమే ప్రేమ. పాపులమైన మనల్ని క్షమించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఇది తన అనుభవపూర్వకంలో నుంచి మాట్లాడుతున్నమాట. భక్తుడైన శిష్యుడైన యోహాను, జబదీ కుమారుడైన యోహాను ఆత్మపూర్ణుడిగా ఉండి రాస్తున్నటువంటి మాటలండి ఇవి. ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకోవాలండి. మనం ప్రేమించట్లేదంటే మన దగ్గర దేవుడు లేడని అర్థం. మనం ప్రేమించట్లేదంటే మనలో దేవుడు లేడని అర్థం. 1 కొరింథీ 13లో పౌలు గారు ఏమంటారు తెలుసా? కాల్చబడటానికి నా దేహం ఇచ్చినప్పటికీ, పేదల కొరకు నా ఆస్తంతని పిలిచినప్పటికీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అంటున్నాడండి. చదవండి 1 కొరింథీ 13:1. అద్దుగా మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే ఇది అంటే దీని అర్థం ఇది: మ్రోగిడి కంచును కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, అదుగో ప్రేమ లేని వాడనైతే. ఈ మాట చెప్పింది ఎవరండి? పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. పౌలు గారు కూడా ఒకప్పుడు క్రీస్తు సంఘాన్ని హింసించేవాడు. ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నారో అని తెలిస్తే జుట్టు, ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిన దాఖలాలు సౌలు జీవితంలో ఉన్నాయి. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపిన సందర్భంలో స్టెఫను చావుకు సంబంధించిన వ్యక్తి సౌలు. అలాంటి సౌలు క్రీస్తు యొక్క దర్శనం పొందుకున్న తర్వాత సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని మాట్లాడినప్పుడు ఆ ప్రభు యొక్క మాటలకు తన కన్నులు తెరవబడి తన పాపపు పొరలు రాల్చివేయబడి అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీటి మూలంగా బాప్తిసం తీసుకుని క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి అతను ఒక ప్రేమ పరిపూర్ణుడైపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తును ఎరిగిన వారిని హింసించిన అతను క్రీస్తు కోసం హతసాక్షి అయిపోయాడండి పౌలు. అది ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండమ్మా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకం మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. చాలమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎంత స్పష్టంగా వాక్యం ఉందండి. మనం ఒకళ్ళ మీద కోపం పెట్టుకుంటే, మనం ఒకళ్ళ మీద అసూయ పెట్టుకుంటే, మనం ఒకళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటే మనం నరహంతకులం అంటండి. మనం నిత్య జీవంలోకి వెళ్ళమంటండి. మనం దేవుని రక్తం ద్వారా కడగబడింది కూడా వ్యర్థమైపోద్దండి. మనం చేసిన భక్తి అంతా వ్యర్థమైపోద్దండి. ఇంత భక్తి చేసి ఇంత తుఫాన్ అయినా ఇంత వాన అయినా మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారు? ఇక్కడ నిత్య జీవనం నేను పొందుకోవాలి, దేవుని సన్నిధి నేను అనుభవించాలి. మీరు ఎంత భక్తిపరులైనా, ఎంత పాటకారులైనా, ఎంత సింగర్లైనా, ఎంత సువార్థికులైనా, ఏమంటే మీరు ఎంత ది గ్రేట్ ఇంపార్టెంట్ వ్యక్తులైనప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థమే. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకు నేను నిత్య జీవమో ఉండదు. సహోదరులారా, మీరు రక్త సంబంధులు కావచ్చు, సిలువ రక్త సంబంధులు కావచ్చు, ఈ రోజైనా మనలో ఉన్న అసూయని, కోపాన్ని, ద్వేషాన్ని తీసేసుకుందాం. మన ఉదయం ప్రశాంతంగా ఉంటుందండి. మన పిల్లలు కూడా ప్రయోజకులు అవుతారండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట చదవండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:20. ఇవన్నీ అనుభవాలు, యోహాను గారు రాస్తున్న అనుభవాలు. ఎవడైనను చెప్పి అద్దుగద్దుగు అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనును. ఆజ్ఞను మన మాయలను వలన, అంటే సేవకుడు మరొక సేవకుని ఏం చేయాలి? ప్రేమించాలి. విశ్వాసం మరొక విశ్వాసం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు కృపా మినిస్ట్రీ సంఘ విశ్వాసి, ఎల్ఈఎఫ్ సంఘ విశ్వాసి ఎదురుపడితే వాళ్ళిద్దరు ఏం చేయాలి? వందనాలు చెప్పుకోవాలి. మన బ్యాచ్ కాదులే, మనకెందుకులే, వచ్చేస్తామండి. కొంతమంది చెప్పరు, మరి వాళ్ళకి దేవుడు ఆ పాస్టర్లు ఏం నేర్పించారు నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది మనందరూ సార్వత్రిక సంఘం అండి. ఎల్ఈఎఫ్, బీపీఎఫ్, ఎల్ఏఎఫ్, లేకపోతే పెంతుకోస్తు, ఆర్సీఎం, సిఎస్ఐ, లోదరన్ను, బ్యాప్టిస్టు, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు అండి. మనం పెట్టుకున్న పేర్లు. ఎన్ని సంఘాలు ఉన్నాయనేది పక్కన పెడితే మనందరం కలిస్తేనే క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన డినామినేషన్ కాదు, మన మినిస్ట్రీ కాదు, మన సంఘ సభ్యుడు కాదు, మన సంఘ కాపరి కాదు అని వందనాలు చెప్పడం మానేసి మనం మామూలుగా వెళ్ళిపోతున్నాం అంటే మనకి సంస్కారం లేదని అర్థం, మనకి ప్రేమ లేదని అర్థం. మన సహోదరులు ఎవరైనా కానీ, వాళ్ళు ఏ బ్యాచ్ అయినా కానీ మనకు అనవసరం. ఏ సంఘమైనా కావచ్చు, ఏ డినామినేషన్ అయినా కావచ్చు, మన అందరం సిలువ రక్త సంబంధులు అండి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము సహోదరులమై ఉన్నామండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి వాక్యం చెప్తుంది, తన సహోదరుని ద్వేషించిన వాడు దేవుని ప్రేమించలేడు. ఒకవేళ అతను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే అతడు అబద్ధికుడు అని వాక్యం చెప్తుంది. ఆఖరి మాట చదవండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:9. ఇవన్నీ యోహాను గారు తన అనుభవంలోంచి యేసే దగ్గర నేర్చుకుని రాసిన అనుభవాలు. తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు, వెలుగులో ఉన్నవాడు ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగజేస్తున్న కనుక తను ఎక్కడికి పోవచ్చున్నాడో, చీకట్లో నడుచున్నాడు ఏమవుతాడండి? ఎక్కడో కూడా ఏదో ఒక సమయంలో గుంటలో పడిపోతాడండి. గుంటలో పడిపోతే ఏమవుతుందండి? ఎముకలు ఇరిగిపోతాయండి. ఏసు రక్తం చేయం. ఇందాకడండి నేను చచ్చిపోతున్నానండి, వస్తున్నాన పైకి, బైబిల్ కింద ఉందండి. అమ్మ బైబిల్ కింద ఉంది కదా, రాత్రి బయటికి వెళ్ళి వచ్చాను కదా, బైబిల్ తీసుకుందామని స్పీడ్గా ఒక మెట్టు మీద నుంచి ఒక మెట్టు మీద అడిగేయకుండా డైరెక్ట్గా ఈ ట్రైల్స్ లేని మెట్టు మీద నుంచి ట్రైల్స్ ఉన్న మెట్టు మీద వేసా. జర్రమని జారిపడ్డానండి. ఎక్కడండి నొప్పండి, ఇంకా తగ్గలేదండి. మరి పడ్డాను కదండి. ఇప్పుడు ఎందుకు చెప్పింది తెలుసా? మీరు కూడా దిగేటప్పుడు ఒక మెట్టు మీద ఇంకొక మెట్టు వెళ్ళండి అమ్మాయి, దేవుని మందిరానికి వెళ్ళాం, పడిపోయాము, ఏం క్లియర్ మనకు పేరు వద్దామ్మాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా చిన్నపిల్ల చూసి అల్లాడిపోయిందండి. డాడీ అని వచ్చిన దగ్గరికి నన్ను లేపలేదుగా, చెట్ట చూస్తుంది. ఆ పిల్లని చూసి నవ్వాలో, ఇది ఇరిగిపోయిందేమో, చిట్లిపోయిందేమో, ఇప్పుడు హాస్పిటల్కి, ఇప్పుడు ఆరాధన ఏమైపోతుంది ప్రభు అని 2 నిమిషాలు కూర్చుని వెంటనే లేకలేకపోయాను. లేచి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా కొంచెం క్లీన్ చేసి పైకి వచ్చాను. ఇది చెప్పాలని అనుకున్నాను, వాక్యంలోనే చెప్పేస్తాను, కింద కొంచెం చూసుకుని వెళ్ళండి అమ్మ అంత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడైనా చీకట్లో పడ్డాం అనుకోండి, గుంటలో పడ్డాం అనుకోండి, ఎముకలు ఇరిగిపోతాయి. ఎముక చిట్లినా ఎముక ఇరిగినా అలాంటి బాధ డైరెక్ట్గానే ఫేస్ చేయలేదు. కానీ నా చిన్న కూతురు దగ్గర చూశాను, సుధాకర్ గారి దగ్గర చూశాను, బ్రహ్మాజీ గారి దగ్గర చూశాను. చిన్నగా చిట్లినా కూడా, స్పీడ్ బ్రేక్ ఎక్కినా కూడా అమ్మో నాయనో అంటారండి. చీకట్లో నడుచుతున్నాడంట ప్రేమ లేనివాడు. అర్థమవుతుందండి. ఈ ఎముకలు పర్లేదండి, 40 రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయి.
కానీ ఆత్మీయంగా పడిపోతే లేవలేని స్థితి, నరకలో పడిపోతాం. యుగ యుగాలు అగ్ని ఆరదో పురుగు జావదంట. సరే, ముగింపులోకి వస్తున్నాను. అసూయపురుడైనటువంటి యోహాను ఇప్పుడు ఎలా మారిపోయాడు? ప్రేమ అపోస్తులుడిగా మారిపోయారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతుంది, మనం మహిమపడతాం. మీరు టకటక రాసేసుకోండి, చెప్తాను. యేసు ప్రేమించిన శిష్యుడు అనే పేరుంది ఇతనికి. ఏం పేరుందంటే, ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది తెలుసండి? 5 సార్లు ఉంది. రేపు చెప్తాను, రెఫరెన్స్ చదవద్దు, రాసేసుకోండి. యోహాను సువార్త, అన్ని యోహాను సువార్తలు నుంచి ఇస్తా. యోహాను సువార్త 13:23 నెంబర్ 1, 13:23 నెంబర్ 2, 19:26 19:26 నెంబర్ 3, 20వ అధ్యాయం 2వ వచనం, 20వ అధ్యాయం 2వ వచనం నెంబర్ 4, 21వ అధ్యాయం 7వ వచనం, 21:7 5వ రిఫరెన్స్ 21:20 అన్ని యోహాను సువార్తలనే. ఈ రిఫరెన్స్ లో ఏమంటారు తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రేమించిన, మనందరం యేసయ్యను ప్రేమిస్తున్నాం. అర్థమవుతుందండి? యేసయ్యను ప్రేమించిన శిష్యుడు అని కాదు అక్కడ ఉన్నది, యేసు ప్రేమించిన శిష్యుడు. అర్థమవుతుందండి అన్నమాట. మనందరం ప్రభుని ప్రేమిస్తున్నాం, అవునా కదా? మరి మనలో ఎంతమందిని ప్రభు ప్రేమిస్తున్నాడో? అసూయ పరులని దేవుడు ప్రేమించలేడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాడు. ప్రేమ కలిగిన వాడే దేవుని ఎరిగినవాడు. ప్రేమ కలిగిన వానిలోనే దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు మెచ్చుకునివాడు యోగ్యుడు అని వాక్యం చెప్తుంది. యోహాను ఒకప్పుడు అయోగ్యుడు, ఇప్పుడు ఎలా మారిపోయాడండి? యోగ్యుడిగా మారిపోయాడు. ప్రేమ లేనివాడు ప్రేమైపోయాడు. ప్రేమ అపోస్తుడని పిలువబడ్డాడు బైబిల్ పండితుల చేత. బైబిల్లో తాను రాసుకుంటున్నటువంటి మాటల్లో యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు పురుషులు మీరున్నారండి, మీరు బెస్ట్ ఫ్రెండ్స్. మీరు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? నా పక్కన కూర్చుంటారు, నా భుజాల మీద చేయేస్తారు మహా అయితే. అంతేనా? యోహాను ఎక్కడ కూర్చున్నవాడు తెలుసా? ఇదిగో నేను చెప్పడం కంటే మీరు చదివితే బాగుంటుంది. యోహాను సువార్త 13:26 చదవండి. యోహాను ఎంత ప్రభావితుడయ్యాడంటే యేసయ్య బోధలకి, మనం ప్రభావితం అవ్వలేకపోతున్నామండి. యోహాను సువార్త 13:26 అండి. అందుకు యేసు కాదమ్మా, 26 చెప్పానా నీకు? నేనే తప్పు చెప్పా. 23 వచనం చదవమ్మా. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు, అది చాలు. మళ్ళీ చదవమ్మా. ఆయన ప్రేమించిన శిష్యులలో ఒకడు యేసు రొమ్మున. ఎవరి శిష్యుడు? యోహానే. యేసు ప్రేమించిన శిష్యుడు దాకా మీకు రిఫరెన్స్ ఇచ్చాను కదా. యేసు ప్రేమించిన శిష్యుడు ఇప్పుడు ఎక్కడ అనుకున్నాడంట? ఇప్పుడు మనందరూ ఎక్కడ అనుకోవాలంట? ఆయన హృదయంలో ఉండాలండి మనం. ఎవరు ఆయన హృదయంలో ఉంటారు తెలుసా? ప్రేమ కలిగిన వారే ఆయన హృదయంలో ఉంటారు. ప్రేమ కలిగిన వారి హృదయంలో ఆయన ఉంటాడు. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొడుతుంది అన్న మనం ఏం భరిత. సరే, ముగింపులోకి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని గెత్సెమనే తోటలో పట్టుకుని తీర్పులోకి తీసుకెళ్తున్నారు కదా. వెనకాల వెంబడించాడు పేతురు. కానీ యేసుతో పాటు లోపలికి వెళ్ళగలిగాడా? కానీ యేసుతో పాటు లోపలికి వెళ్ళిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా? యోహాన్. రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. యోహాను సువార్త 18:15 చదవండి వీలైతే. 18:15 టైం ఉంది కదా, చదవండి. సీమోను పేతురును నెలవైన వాడు గనుక ఎవరో యోహాను యేసుతో పాటు లోపల కూడా వెళ్ళిపోయాడంట. ఎందుకని? యోహాన్ అంటండి అక్కడ ఉన్న ప్రధాన యాజకునికి నెలవైన వాడంట. నెలవైన వాడంటే అర్థం ఏంటమ్మా? తెలిసినవాడు అని అర్థం. చేపలు పట్టేవాడు కదా ప్రధాన యాజకుడికి, అప్పుడప్పుడు ఏమైనా చేపలు పంపించాడేమో. నెలవైన వాడు, తెలిసినవాడు గనక స్వతంత్రంగా వెళ్ళిపోయాడంట యోహాన్. కానీ పేతురు అక్కడే ఆగిపోయాడు, బయట ఆగిపోయాడు పేతురు. కానీ యోహాను మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు. మరొక మాట, యేసు ప్రభులు వారిని సిలువ వేసినప్పుడు 12 మంది శిష్యుల్లో
ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏంటమ్మా, యేసు ప్రభులు వారు సిలువేసినప్పుడు ఆయన ముందు ఎవరున్నారు? సిలువ ముందు యోహాను ఒక్కడే. ఏంటి అంత ఆలోచిస్తున్నారు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎవరికి అప్పచెప్పాడు? యోహాను. మరి ఈ మాట చెప్పడానికి ఎక్కడ ఇంటర్నేషనల్ క్వశ్చన్ వేసానంటాను నేను. 12 మంది శిష్యులు 12 మంది వెళ్ళిపోయారు, కానీ ఇదిగో యేసు ప్రేమించిన శిష్యుడు ఒక్కడే కల్వరి కొండపై యేసై సిలువలో వేలాడుతుంటే ఆ సిలువ మరణాన్ని చూస్తూ నిలబడిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడనే యోహాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభులు వారు చనిపోయారు, పునరుద్ధానం అయ్యారు, పునరుద్ధానమై లేచారు. ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ చేపలెట్టుకుంటున్నారు. పేతురు కూడా, పేతురు వస్త్రహీనుడై ధోని దగ్గర ఉన్నాడంట లోపల. యేసు ప్రభులు వారి దగ్గరికి వచ్చి, పిల్లలారా తిండుకు ఏమైనా ఉందా అని అడిగారంట యేసు ప్రభులు వారు. అక్కడ ఎవరో కూడా యేసు ప్రభులు వారు గుర్తించలా, యోహాను ఒక్కడే. అతడు యేసు క్రీస్తు ప్రభులు వారు సుమి అని హెచ్చరించాడు. వెంటనే పేతురు ఆ మాట విని, నిజమే యేసు ప్రభులు వారని పైన వస్త్రం వేసుకుని నీటిలో దుమికేశాడు. ఎక్కడుంది ఈ సందర్భం? యోహాను సువార్త 21వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుతారా? యోహాను సువార్త చదవండి అమ్మా. పిల్లలారా అడుగగా చెప్పిరి, లాగలేకపోయారు. కాబట్టి అంటే ఎవరు? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చదవండి. ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువుని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రం. ఇప్పుడు పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభువు వారి శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులలో ఆయన గుర్తించింది ఎవరో? యోహాను మాత్రమే. అది అతనిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్, అతనిలో ఉన్న క్వాలిటీ, అతనిలో ఉన్న గొప్పతనం, ప్రభువును గుర్తించగలిగిన వాడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆఖరి మాటలు చెప్తున్నాను, రాసుకోండి. యోహాను గారు ఎన్ని పుస్తకాలు రాశారంటే 5 పుస్తకాలు రాశారు. 2 నిమిషాలు ముగించేస్తున్నా. ఏంటి 5 పుస్తకాలు? నెంబర్ 1 యోహాను గారి సువార్త. యోహాను సువార్త యోహాను గారే రాశారు. తర్వాత యోహాను గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, 3 పత్రికలు రాశారు. సువార్త 1, పత్రికలు 3, మొత్తం ఎంత? 5, 4. ఆఖరులో యేసుక్రీస్తు చూడండి, ఈ యోహాన్ అంటండి మరుగుచున్న నూనెలో పడేసాడంట డొమిషియన్ చక్రవర్తి. ఏం చేశాడండి? మరుగుచున్న నూనెలో పడేస్తే చావు రాలేదంట. అప్పుడు వెంటనే తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేశారంట. పద్మాసు దీపంలో దేవుని ప్రత్యక్షతను పొందుకుని ప్రకటన గ్రంథం రాశాడు. రాసుకోండి, ప్రకటన గ్రంథం రాసిన యోహాను మొత్తం 5 పుస్తకాలు రాశాడు. పద్మసులో నుంచి మళ్ళీ ఎఫెసుకు వచ్చి ఎఫెసు సంఘ కాపరిగా ఉండి పండు వృద్ధాప్యమందు సహజ మరణాన్ని పొందాడు యోహాను. రాసుకోండి, అయిపోయింది వాక్యం. సహజ మరణం పొందిన యోహాను. ఇప్పుడు జెబెదీ కుమారుడని యాకోబు, జెబెదీ కుమారుడని యోహాను, వీళ్ళిద్దరి గురించి ప్రభు ఒక మాట అన్నాడు, మీరు నా గిన్నెలోనిది త్రాగగలరు అన్నాడా, త్రాగలేరు అన్నాడా? త్రాగగలరు అన్నాడు. యాకోబు, జెబెదీ కుమారుడని యాకోబేమో శిరచ్ఛేదనం చేయబడి గిన్నెలోని త్రాగాడు, శ్రమ అనుభవించాడు క్రీస్తు నిమిత్తం. అపోస్తులందరిలో మొదట చనిపోయాడు. జెబెదీ కుమారుడు యోహాను, జెబెదీ కుమారుడని యోహాను అపోస్తులందరికంటే ఆఖరిలో చనిపోయాడు, సహజ మరణం పొందాడు. అతను కూడా మరుగుచున్న నూనెలో వేయబడి రకరకాలుగా అతను కూడా చిత్రహింసలు చేయబడ్డాడు, కానీ అతన్ని చంపలేకపోయారు, సహజ మరణం పొందాడు యోహాను. యాకోబేమో శిరచ్ఛేదనం చేయబడ్డాడు అన్న, తమ్ముడేమో సహజ మరణం పొందాడు. అన్నేమో అందరికంటే ముందు చనిపోయాడు, తమ్ముడేమో అందరికంటే వెనకాల చనిపోయాడు. ఏ విధంగానైనా కానివ్వండి, క్రీస్తు శ్రమను అనుభవిస్తూ, క్రీస్తుని సువార్తను ప్రకటిస్తూ, ఎఫెసు సంఘ కాపరిగా ఉంటూ, అనేక మందికి దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ, ప్రేమ పత్రికలు రాస్తూ, సంఘానికి అనేక మందికి దేవుని యొక్క ప్రేమను రుచి చూపించిన వాడు అపోస్తులుడైన అపోస్తులుడైన యోహాను. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఆమె ఒకే ఒక మాట. ఒకప్పుడు మీటింగ్ జరుగుతుంటే దాన్ని ఆటంకపరిచిన యోహాను యేసయ్య ద్వారా గద్దించబడ్డాడు, హెచ్చరించబడ్డాడు. యోహాను, నీకు విరోధి కానివాడు నీ పక్షమున ఉన్నవాడే, నీ సహోదరుని ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారమే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి. అప్పుడే మీరు నాకు శిష్యులు అవుతారు, అప్పుడే మీరు నాకు స్నేహితులు అవుతారు, అప్పుడే నేను మీలో ఉంటాను అని ప్రభు చెప్పిన మాటలు చాలా ప్రభావితం చేశాయి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులందరినీ కూడా. అందుకని వీళ్ళు పత్రికలు రాశారు, ప్రేమ అనేక పాపములు కప్పును అని. అనుభవపూర్వకంగా దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి పేతురు కూడా పత్రిక రాశాడండి. కాబట్టి దేవుని ప్రియ సంఘమా,
యేసు ప్రభుల వారి వెనకాల నడిచిన శిష్యులు ప్రేమను చూశారు, ప్రేమ రుచి చూడగలిగారండి, ప్రేమ కలిగి జీవించారు, ప్రేమ కలిగి జీవించారు. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు నేను ఒకవేళ హృదయంలో ఏదో ఒక మూల ఎవరి మీద ఒకరి మీద అసూయ ఉందేమో, కోపం ఉందేమో, ద్వేషం ఉందేమో, మత్సరం ఉందేమో, అది మనకే ముప్పు. మనకు మాత్రమే కాదు, మనకంటే ప్రాథమికంగా మన బిడ్డలకు ముప్పు అండి. అందుకనే తోటి వారిని చూసి ట్రాలీ చేసుకోకూడదు. వాళ్ళు ఎక్కువ మనం ఎక్కువ, వాళ్ళకంటే మనం ఎక్కువ ఉండాలని దురుద్దేశం రానివ్వకూడదు. మన హృదయంలో మనకి దేవుడు ఇచ్చిందంతా సంతృప్తి కలిగి ఉండాలండి, అది చాలండి. మన స్థితిలో కంటే చాలా మరి లేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇల్లు వాకిలి కలిగి ఉన్నాం, ఒకరిని అప్పడకుండా ఏదో ఉన్నంతలో తింటున్నాం, మరి రోజు అడుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు వాకిలి లేని వాళ్ళు ఉన్నారు, ఫుట్పాత్ మీద బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ఫుట్పాత్ మీద పడుకుని యాక్సిడెంట్లు కాలు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? మేడ మిద్దెలు లేవు, ఏసీ రూముల్లో, లగ్జరీ కార్లు లేవు అనుకుంటున్నావు. ఇల్లున్నందుకు సంతోషించాలిగా, అసలు మనం బతుకున్నందుకు సంతోషించాలిగా. నీ దేహము కంటే నీ ప్రాణం గొప్పది కాదా? నీ వస్త్రము కంటే నీ దేహం గొప్పది కాదా? ఆహారం కంటే ప్రాణం గొప్పది కాదా? సరైన వస్త్రం లేదని బాధపడుతున్నావు, కుష్ఠరోగంతో సరైన దేహం లేని వాళ్ళు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సరైన ఆహారం లేదని బాధపడుతున్నావు, అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, కోట్లు ఉన్నాయి, కానీ బతుకుతాకి లేదు, అవకాశం లేదు, చచ్చిపోయారే. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకని ఈ వాక్యం చెప్తుంది, నీ వస్త్రము కంటే నీ దేహమును, ఆహారము కంటే ప్రాణమును గొప్పవి కావా? నువ్వు దేహాన్ని కలిగి ఉన్నందుకు సంతోషించు, నీ ప్రాణం నీలో ఉన్నందుకు సంతోషించు. అంతేగాని నీ తోటి వారిని చూసి నీకంటే ఎక్కువ పరిచయం చేస్తున్నారని, నీకంటే మంచిగా మేడమిద్దులు కట్టుకున్నారని, నీకంటే మంచిగా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారని నీ తోటి వారిని చూసి అసూయపడొద్దు. దేవుని ప్రియ సంగమా, అసూయపడొద్దు, ట్రాలీ చేసుకోవద్దు, తోటి వద్దు పోల్చుకోవద్దు. వాళ్ళకున్నదెంత, మనకున్నదెంత, వాళ్ళకింత బంగారం ఉంది, నాకెంత ఉంది, తప్పండి. అసూయ ఎముకలు కుళ్ళంట, అసూయ నెమ్మది లేకుండా చేస్తుందంట, అసూయ బ్రతుకులు నెమ్మది లేకుండా. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ ఎక్కడ దావీదుకి రాజ్యం అయిపోద్దో అని భయంతోనే బతికాడు, కానీ అది విలువైన జీవితం జీవించలేదండి సౌలు. దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేదండి సౌలు. దేవుడు కావాలని అనుకున్నాడు, కానీ దేవునికి నచ్చినట్టుగా పరిపాలన చేయలేదండి సౌలు. ఈ రోజున మీరు నేను మనందరినీ దేవుడు ఎన్నుకున్నాడు, మనందరినీ దేవుడు పిలుచుకున్నాడు, మనందరితో దేవుడు చెప్తున్నాడు, ప్రేమ కలుగుండమ్మా, అంతే, అదొక్కడు చాలు. ప్రేమే పొరుగువారిని మార్చేది, ప్రేమే ఇతరులను పరలోకానికి తీసుకుని వెళ్ళేది. అన్నింటికి మూలం ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. అపోస్తులుడైన జబదీ కుమారుడైన యోహాను ఒకప్పుడు వారవలేనివాడు, ఉద్రేకపరుడు, ఆవేశపరుడు, అసూయపరుడు, కానీ దేవుని బోధలు విన్న తర్వాత, యేసయ్య మాటలు విన్న తర్వాత ప్రేమ అపోస్తులుడిగా మారిపోయాడు. అనేక పుస్తకాలు రాశాడు, 5 పుస్తకాలు రాశాడండి. ఈ 5 పుస్తకాల్లో కూడా ప్రేమ అనే మాట లేకుండా ఉండదండి. ప్రతి పుస్తకంలో ప్రేమ అనే మాట కనబడుతుంది. అంత ప్రేమ నింపబడింది వాళ్ళల్లో. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకుంటావా, నీ హృదయంలో ఎంత ప్రేమ ఉందో? నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంది కదా, ఒప్పేసి విడిచిపెట్టే. ఈరోజు నవ్వుతూ పలకరించుకుందాం, నవ్వుతూ చక్కగా సమాధానంగా ఉందాం. దానికి మించిన ఆస్తి మరొకటి లేదండి. మీ నవ్వే మీ ఆస్తి తెలుసా? నవ్వు 40 విధాల మేలు. 4 విధాలు చేయటేమో పెద్దలు చెప్తారు, నాకు తెలియదు, కానీ నవ్వు 40 విధాల మేలు అండి. నవ్వు 40 విధాల మేలు. ఆరోగ్యానికి మంచిదండి నవ్వితే. ప్రార్థన చేద్దాం. ఇంత వాక్యం చెప్పాను, గంట వాక్యం, 2 నిమిషాలు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని, నిజమే ప్రభువా, నాకున్నదాన్ని బట్టి నేను దౌర్భాగ్యాన్ని బట్టి ఏడ్చాను, ఇంతవరకు ఉన్నదాన్ని బట్టి సంతోషించలేకపోయినయ్యా, లేని దాన్ని బట్టి ఏడ్చాను ప్రభువా, ఉన్న వాళ్ళకి బట్టి ఏడ్చానయ్యా, అది వాళ్ళకి బట్టి వీళ్ళకి బట్టి వాళ్ళు ఉద్యోగం చేసుకున్నారు, వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు, వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అని వాళ్ళకి బట్టి వీళ్ళకి బట్టి ఇంతవరకు ఏడ్చాను. అది తప్పని ఈరోజు తెలుసుకున్నానయ్యా. నాకున్న దాంతో నేను సంతృప్తి పొందాలని ఈరోజు నేర్చుకున్నానయ్యా. నేను ఇక మీద నేను అసూయ కలిగి ఉన్నానయ్యా. ఇతరుల గురించి నేను పట్టించుకోనయ్యా. ఇతరులకు ఏముందో, ఇతరులు ఏం కట్టుకుంటున్నారో, ఇతరులు ఎలా తిరుగుతున్నారో నేను చూడనయ్యా. నా చూపులో ఇంతవరకు అసూయ ఉంది, నేను తీసేసుకుంటాను ప్రభు అని మీరు ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఈ వాక్యానికి ప్రతిఫలం దక్కినట్టే. నాకు దేన్ని బట్టి మనం అసూయ పడకూడదండి. తినేదాన్ని బట్టి, కట్టుకునేదాన్ని బట్టి, తిరిగేదాన్ని బట్టి, పొరుగు వారిని బట్టి, మనం దేనిని బట్టి మనం అసూయ పడకూడదండి. సేవకుడైనా విశ్వాసులైనా ఎవరైనా కావచ్చు, అసూయ మనల్ని త్వరగా చనిపోయేలా చేస్తుంది. అసూయ మన పిల్లల మీద కూడా శాపాన్ని తీసుకొస్తుంది. దానియేలు మీద అసూయ పడిన వాళ్ళు కుటుంబాలు సైతం సింహాల బొమ్మలో వేయబడ్డారు.
దావీదు మీద అసూయపడిన సౌలు తన కుటుంబం అంతా కూడా అర్ధాంతరంగా చనిపోయారు. ఒక్క దినం మంది ఒక్క యుద్ధంలోనే సౌలు తన 3 కుమారులు కూడా చనిపోయారండి. ఇస్సాకు మీద అసూయపరలేని వాళ్ళు అభివృద్ధి లేకుండా పోయారండి. కొంచెంలో నమ్మకంగా ఉండు, కొంచెంలో నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. పక్క వాళ్ళ వైపు చూడొద్దు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు అపోస్తులైన 12 మంది శిష్యులలో 4వ శిష్యుడైన యోహాను గురించి మేము వినటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. జబదయి కుమారుడైన యోహాను, అతని తల్లి సలోమి అని, వీళ్ళు ఏ ప్రాంతవాసులో, వీళ్ళ వృత్తి ఏంటో, వీరిని ఏ విధంగా పిలిచావో, పిలిచిన సందర్భంలో వీరు ఎలాంటి స్వభావం కలిగిన వారు, నిన్ను వెంబడించిన తర్వాత ఎలా మారిపోయారో, అయ్యా ఈ రోజున మేము ఎలా జీవించాలో అనేక సంగతులు మీరు మాకు బోధించారు. ఈ మాటలు రాతి నేలలో ముండ్ల పొదలో పడిన విత్తనములుగా కాక మంచి పంటను పడిన విత్తనములుగా 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలం పొందడానికి సహాయం చేయండి. నా ఆత్మ బిడ్డలు కాకుండా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరినీ కూడా మీరు దర్శించండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరిలో అసూయ అనేటటువంటి తత్వాన్ని తీసివేసుకుని ప్రేమతో మేమందరం కూడా నింపబడడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.